హలో సైరం, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు 368 డే అన్నదానం. సో 368 రోజులు మనం అన్నదానం సేవ కార్యక్రమం, అంటే 368వ రోజు అన్నదానం, అంటే ఇన్ని రోజులు మనం అన్నదానం చేస్తాము. సో కాబట్టి ఈ రోజు కూడా 30 మందికి అయితే అన్నదానం చేస్తున్నాము. సత్యకృష్ణ దాతల చేత 20 మందికి, అండ్ స్వర్గస్థులు మంత పరమేశ్వరరావు చనిపోయారు, 6 months అవుతుంది. వాళ్ళ కొడుకు అయితే 10 మందికి అన్నదానం చేయమని చెప్పారు, మంత సాయి కుమార్. సో ఈ రోజు అయితే 30 మందికి అయితే అన్నదానం చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ గురువారం అయితే అన్నదానం ఉంటుంది. ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది, దానికి మీ సహాయాన్ని అందించండి. మన మాస్టర్ ప్రవీణ్ అయితే వచ్చిండు, వంట అయితే రెడీ చేస్తున్నాడు. చేశారు. జీలకర్ర వేసుకున్నాడు ప్రజెంట్. ఈరోజు ఏంటి? ఆలుగడ్డ కర్రీ. ఈరోజు 30 మందికి ఆలుగడ్డ కర్రీ, 30 మందికి మిరపకాయలు వేసుకుంటాను. కలిసిన వాళ్ళు తేలుతానే. ఉల్లిగడ్డ వేసుకో అబ్బాయి. కడిగలేదురా, మర్చిపోయినా నేను. ఓకే, సరిపోతా. టమాటా వేసుకున్నాం మనం. గరం మసాలా, ఒరిజినల్ గరం మసాలా. మళ్ళీ మూత పెట్టవా ఇది? కారం తీసుకొచ్చినావు కదా, ఎక్కడ పెట్టినావు? కొంచెం దూరం బట్టి కలుపు, మంది కలుపుకోవచ్చు. మూతి చిన్న గంటకు పెద్ద గంటకు పెద్దగా పెట్టాలి, మంచి జరుగుతుంది. కారం కారం టేస్ట్ ఉండదు. ఇంకా మనం ఇందులో ఏం వేసుకుంటాం? గోంగూర. అలాగే కొన్ని బగారాకు. ఓకే, ఆపేసి ఫుల్ వలేస్తాం. సరిపోదురా, పప్పులు ఉంటుంది. వాళ్ళ కారం ఉప్పులు వేసుకున్నాయి. మొన్న చూసా తప్ప ఉన్నారు. వస్తాయి మొత్తం వస్తాయి. తీసుకుంటావా మరి? స్టార్ట్. మన ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది, కొంచెం తీస్తాను. డన్.
సూపర్ అన్నది. ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది, తీసి పక్కన పెట్టేస్తాం. కర్రీ అయిపోయింది, రైస్ అయితే రెడీ చేస్తున్నాం, ఎసరు అయితే పెట్టినాం. ఇంకా పొంగు రాలేదని ప్రవీణ్ చెప్తున్నాడు. మనకు బియ్యం వేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మూత పెడతానా మళ్ళీ రైస్ అయితే అయిపోయింది. ఇక మన ప్యాకింగ్ ఏమన్నా రెడీ. ఓకే డన్. హలో సార్, ఫైనల్గా అయితే ఫుడ్ డొనేషన్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే 30 మందికి అయితే అన్నదానం అయితే నిర్వహిస్తున్నాము. సో దాతల గురించి అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనిపిస్తుంది, దానికి మీ సహాయాన్ని అందించండి. సో ఎంతమందికి ఎలా చేస్తాం ప్యాకింగ్ అనేది కూడా ఒకసారి చూడండి. ఇలా అయితే ఫుడ్ మనం ప్యాక్ చేసుకొని అయితే ఒక పక్కకు అయితే పెట్టుకుంటాము. అన్నీ కూడా ఇలానే ప్యాకింగ్ చేసుకున్న తర్వాత లైన్గా పెట్టేసుకొని మనం ఎన్ని కౌంట్ చేసామనేది కౌంట్ చేసుకొని మనం ఫుడ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మేమైతే ఒక టీమ్ మెంబర్స్కి అయితే ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాము. అండ్ ఎవరైనా ఫుడ్ డొనేషన్కి హెల్ప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది, దానికి మీ సహాయాన్ని అందించండి. అండ్ ఈరోజు 368 డే, అంటే ఇప్పటివరకు మనం 368 అన్నదానం సేవ కార్యక్రమాలు అయితే చేసాము. ఇంకపై మనం ఇలానే చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు 1000 రూపాయలకి మనం 30 మందికి అయితే అన్నదానం అయితే చేస్తున్నాము ప్రజెంట్ అయితే. అండ్ ఇందులో మనం ఒక కర్రీ, రైస్ అయితే ఇస్తాము. ఎవరైనా ఇంకా అడిషనల్గా ఏదైనా పెరుగు కానీ ఇంకేమైనా కర్రీ కానీ పెంచాలనుకుంటే దాని గురించి మేము వివరాలు అయితే మీకు చెప్తాము. ఖచ్చితంగా మనని మీరు సంప్రదించినట్లయితే. సో ఇది అయితే వీడియో, అండ్ పూర్తిగా అయితే చూసి ఒక లైక్ అయితే షేర్ అయితే చేయండి. జై సాయిరామ్, ఓం సాయిరామ్.